రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, రిలయన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎన్టీపీసీ, సిప్లా, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, పర్ఫార్మెన్స్ దెబ్బతిన్న కంపెనీల షేర్స్ అలాగే మార్కెట్ ప్రైస్, ఫేర్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్న షేర్లు అమ్ముకోవడం మంచిది అని మీరు చెప్తుంటారు. మరి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే అటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి సార్? ఎప్పుడు కూడా చాలా వాస్తవమైనటువంటి దృక్పథం ఏంటంటే, మనం కొనుక్కున్నాం కాబట్టి అమ్మకూడదు, కోట్లు లాభాలు ఏ కంపెనీ తెచ్చి పెడతాయని ఆశపడినా, లేక ఆ కంపెనీ పనితీరు బాగాలేక దెబ్బతిన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ లో బాగుంటుందేమో, ఆ తర్వాత బాగుంటుందేమో అని మితిమీరిన ఆశలు పెట్టుకున్న 2 సార్లు కూడా ఎక్కువ సందర్భాల్లో ఇన్వెస్టర్లు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సరైన పద్ధతిలో కనుక ఇన్వెస్టర్ పెట్టాలి అంటే, అనుకున్న ప్రైస్ వస్తే అంటే ఫేర్ ప్రైస్ కనుక వస్తే అమ్ముకోవటం, రిజల్ట్స్ బాగాలేకపోతే ఏమైనా సరే ఫేర్ ప్రైస్ ఉన్నా లేకపోయినా అమ్మేసి మంచి కంపెనీలోనే మన ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోవడం మంచి పద్ధతి. ఎప్పుడు కూడా మేము రొటీన్ గా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ రిజల్ట్స్ అయిపోగానే దాదాపుగా 6 అక్టోబర్ నుంచి రిజల్ట్స్ మొదలైపోయినాయి. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి అందులో ఉన్న డేటా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు 2 కారణాల మూలంగా కంపెనీలు అమ్ముకోమని చెప్పడం జరుగుతుంది. ఒకటి, ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కనుక ఫేర్ ప్రైస్ కన్నా పెరిగితే అమ్మేయాలి. అలాగే రెండవది, కంపెనీ పనితీరు దెబ్బతింటే అమ్మేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని రకాల కంపెనీలు, 2 రకాల కంపెనీలు ఉన్నాయి. ఈఎంపీ ఎగ్జిట్ అంటే ఆనందరాతి వెల్త్ ఒకటి, ఆ ఈఎంపీ ప్రైస్ అంటే 3280 రాగానే ఆ రోజున అమ్ముకోమని చెప్పడం జరిగింది. అలాగే జిఎం బ్రూవరీస్ కూడా ఫేర్ ప్రైస్ రాగానే అమ్ముకోమని చెప్పడం జరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా. కానీ హైడెల్బర్గ్ సిమెంట్ మాత్రం చూస్తే పూర్ ఆర్ డిలేడ్ రిజల్ట్స్, అంటే ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చి బాగాలేకపోయినా, రిజల్ట్స్ అసలు రాకపోయినా 2 months వరకు మేము కారణం చెప్తా ఉంటాం. ఇలా 2 కాంబినేషన్ లో కలిపితే 16 కంపెనీలు ఇప్పటి వరకు అమ్ముకోమని చెప్పడం జరిగింది. అంటే దానికన్నా మిగిలిన కంపెనీలు మీరు హోల్డ్ చేస్తే లాభం అని. ఇలా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకునే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటాయి. హెల్దీగా ఉంటే ఇండెక్స్ బీటింగ్ రిటర్న్స్ రావడం పెద్ద కష్టం కాదు. అలా తెలియక ఎక్కువ మంది షేర్లే పట్టుకుని అలాగే వేలాడుతూ ఉండటం మూలంగానే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతూ ఉంటారు. రైట్ సార్. అలాగే రాజేంద్ర గారు, సో మీరు చెప్పండి, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఎగువ స్థాయిలో నిలదొక్కలేకపోతున్నాయి. ఎందుకంటే ఎఫ్పిఐలు ఆ స్థాయిల్లో అమ్మకాలు ప్రారంభించాయి. మరి ప్రస్తుతం సూచీలు ఈ స్థాయిల వద్ద స్థిరపడుతున్నాయి కదా, మరి ఈ దశలో చార్ట్లు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం సూచిస్తున్నాయి? మేడం, నిఫ్టీ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఒక టైట్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం. సో లాస్ట్ వీక్ ఎప్పుడైతే 23rd రోజు మనకు ఒక స్వింగ్ హై వచ్చిందో 26,100, ఓకే ఇక్కడ నుంచి ఇంకో 150 పాయింట్స్ ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంది అని అందరం అనుకున్నాం. బట్ అక్కడ నుంచి ఫిజిల్ అవుట్ అయిపోవడం చేసాం. సో ఈవెన్చువల్లీ లాస్ట్ సెప్టెంబర్ హై ఏదైతే ఉందో 26,277 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్ దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 500 to 1000 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే చార్ట్స్ లో మనకి లోవర్ లెవెల్స్ అనేది చాలా చాలా పైకి రావటం చూస్తున్నాం. ఆల్ దీస్ డేస్ మనం 24,800, 25,000 అనుకుంది కాస్త ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్ 25,615 కి రావటం చూస్తున్నాం. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో ఈవెన్చువల్లీ 25,600 నుంచి 26,200 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. బై ఆన్ డిప్ స్ట్రాటజీనే జనరలీ అవలంబించాలి. తో మనకి కొద్దిగా ట్రెండ్ అగేన్స్ట్ వెళ్తున్నా కూడా ప్రాబ్లీ సపోర్ట్ పాయింట్స్ కింద ఉన్నాయి కాబట్టి, అండ్ స్టాప్ లాసెస్ ఇంకా ట్రిగర్ అవ్వలేదు కాబట్టి బై డిప్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం, ఐ థింక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అయ్యి 1000 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. అండ్ ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ పాయింట్ అనేది 57,300 దగ్గర మనకు కనపడుతుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ నుంచి 1000 పాయింట్స్ ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీలో అలాంటి మూవ్ అనేది చాలా చాలా కామన్. ఎందుకంటే వన్ బ్యాడ్ రిజల్ట్ ఏదన్నా ఇండివిజువల్ స్టాక్స్ ఇచ్చింది అంటే కనుక అదే ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్నటి హై ఏదైతే ఉందో 58,577, ఆల్మోస్ట్ ఒక డబల్ టాప్ ఫార్మేషన్ అనేది జరగడం చూసాం. ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీ అనేది 59 నుంచి 59.5 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో స్వింగ్ లో 57,482, అదేవిధంగా 20-day మూవింగ్ యావరేజ్ 57,300,
ఈ రెండు కూడా మంచి ఎంట్రీ పాయింట్ కి బ్యాంక్ నిఫ్టీ సజెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, నేను టెక్ మహేంద్ర 1740 కొన్నాను సార్. సిమెన్స్ ఎనర్జీ 3550 కొన్నాను. ఈ రెండు లాస్ లో ఉన్నాయి, ఎట్లా ఉంటారు సార్? నాకేం అనిపట్లేదు. టెక్ మహేంద్ర 1740 కొన్నాను సార్. సిమెన్స్ ఎనర్జీ 3550 కొన్నాను సార్. అవి అమ్ముకోమంటారా, ఉంచుకోమంటారా? టెక్ మహీంద్రా అయితే హోల్డ్ చేయాలండి, వేరే చాయిస్ లేదు. రీజన్ ఏంటంటే ఐటీ అవి దే ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్. సో మీరు 1700 లో కొన్నారు. సో ఆల్మోస్ట్ మీరు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కొనుంటారు, అక్కడే మనకి 1800 దాకా వెళ్ళటం చూసాం. ఈవెన్ లో 1200 కూడా లో రావటం చూసాం. సో స్టాక్ ఈస్ గుడ్ అండి, మీరు కొన్న ప్రైస్ ఈస్ హై. మీకు 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ప్రాబ్లీ డెఫినెట్లీ టెక్ మహీంద్రా ఇస్ ఎ హోల్డ్. అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 1150-1200 అంటే ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ పడితే కనుక టెక్ మహీంద్రా యావరేజ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే మీ యావరేజ్ ప్రైస్ కి దగ్గరలో మేబీ 1 good quarter లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సిమెన్స్ ఎనర్జీ మనం చూసామండి, న్యూలీ సిమెన్స్ లోంచి బయటకు వచ్చిన నేమ్ ఆర్ ప్రాబ్లీ న్యూ ఎంట్రెంట్ ఇది. ప్రైస్ డిస్కవర్ అనేది ఇంకా అవ్వలేదు దీంట్లో. సో మీరు ఇది కూడా కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు, నేమ్ ఈస్ గుడ్. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అనే సజెస్ట్ చేస్తున్నాం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చెంగయ్య గారు తెనాల నుంచి కాల్ చేశారు. చెంగయ్య గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్కారం అండి. హలో, అడగండి సార్ మీ డౌట్. నా దగ్గర హెరిటేజ్ 1500, సుజిలా 1500 ఉన్నాయి సార్. హెరిటేజ్ 490లో కొన్నానండి. సుజిలాను 56లో కొన్నాను సార్. ఎప్పుడు కూడా మీరు హెరిటేజ్ ఉన్నారంటే మాత్రం మీరు కొన్న రేట్ అంతేనా కానీ కూడా ఇప్పుడు వాళ్ళ వరకు రిజల్ట్స్ చూస్తే సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత రిజల్ట్స్ గొప్పగా ఉన్నాయంటే బాగానే ఉన్నాయి, కానీ బ్రహ్మాండంగా ఏం లేవు. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనపడుతున్న రిజల్ట్స్ కనుక చూసినట్లయితే దాదాపుగా సేల్స్ అలాగే మెయింటైన్ అవుతుంది. అంటే హిస్టారిక్ గా ఉన్నటువంటి ఓవర్ నైట్ పెరిగే అవకాశం లేని కంపెనీ ఇది. అంటే విపరీతంగా ఆదాయం పెరగదు, విపరీతంగా లాభాలు పెరగవు. అందువల్ల ఇక్కడి నుంచి కూడా చూస్తే మాక్సిమం 540 రూపీస్ కన్నా ఎక్కువ ఫేర్ ప్రైస్ లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి కేవలం 50-60 రూపాయలు పెరిగితే అమ్ముకోవాల్సిన పరిస్థితి. కేవలం ఒక 10% అంటే వాళ్ళు దాదాపుగా 490 ఉంది కాబట్టి ఆ 50 రూపీస్ కోసం ఇదే పట్టుకుని ఉంచుకుందామా, లేక ఇంకా చాలా కంపెనీలు తక్కువ రేట్లలో పెర్ఫార్మెన్స్ బాగుండి కూడా తక్కువ రేట్లో కనపడుతున్నాయి కాబట్టి వాటిలోకి వెళ్దామా అంటే మనసు ధైర్యం చేసుకోగలిగితే ఆ పని చేయాలి. అలా కాదు నేను పట్టుకున్న కంపెనీలనే లాభం వస్తే నాకు బాగుంటుంది అనుకుంటే కనుక వెయిట్ చేయొచ్చు, కానీ 540 కన్నా ఎక్కువ పెరగడానికి అవకాశాలు తక్కువ. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు. పార్థు గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. పార్థు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి, రాజేంద్ర గారిని అడగాలండి. అడగండి సార్. సార్ నా దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఒకటి ఒక 25,000 షేర్స్ ఉన్నాయండి, 25,000 షేర్లు 46 రూపాయలు. అలాగే ఎక్స్చేంజ్ సొల్యూషన్స్ అని నిన్న రిజల్ట్స్ వచ్చిందండి, అది కూడా 130 రూపాయల్లో ఒక 5,000 షేర్లు ఉన్నాయండి. ఒకసారి ఈ రెండింటి గురించి, ఈ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఎక్కడ యావరేజ్ చేయొచ్చో కూడా చెప్తారేమో. సెంట్రల్ బ్యాంక్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ నేమ్స్ లాగా ఇది కూడా ట్రెండ్ రివర్సల్ అనేది రావటం చూసాండి. అరౌండ్ 32 దగ్గర, ఇప్పుడు 39 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ దీనిలో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో లైక్ కెనరా లేదంటే ఎస్బీఐ ఇవన్నీ కూడా అబోవ్ ఆల్ మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. బట్ సెంట్రల్ బ్యాంక్ ఇంకా కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 41 పైన క్లోజ్ అవ్వాలండి. షార్ట్ టర్మ్ స్ట్రెంత్ రావాలన్నా కూడా, ఈవెన్ లాంగ్ టర్మ్ స్ట్రెంత్ రావాలన్నా కూడా. అండ్ ఈవెన్చువల్లీ 47 నుంచి 52 మధ్యలో ఒక గ్రేట్ రెసిస్టెన్స్ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ కి. కరెంట్ ప్రైస్ 39 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ అగైన్ 47 నుంచి 52 మధ్యలో పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి మీ కాస్ట్ దగ్గర. అండ్ ఎక్స్చేంజింగ్ స్టాక్ మనం చూస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఐ థింక్ నిన్న రిజల్ట్స్ ఇచ్చారని చెప్పారు, అది ఎవిడెంట్ అండి చార్ట్ లో. సో నిన్న మనం చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ దీనిలో 50,000 1 lakh అయ్యేది, నిన్న 1.24 crores ట్రేడ్ అయింది. అంటే ఒక స్ట్రాంగ్ హ్యాండ్స్ కొన్నారు అని ఒక ఇండికేషన్ ఇస్తుంది, బికాస్ ప్రైస్ పెరిగింది కాబట్టి. సో ఇది స్ట్రాంగ్ హ్యాండ్స్ కొన్నారా, వీక్ హ్యాండ్స్ కొన్నారా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. 85 కింద క్లోజ్ అయింది అంటే కనుక వీక్ హ్యాండ్స్ కొన్నట్టు, అండ్ ఒకవేళ 120-125 క్రాస్ అయితే కనుక స్ట్రాంగ్ హ్యాండ్స్ కొన్నట్టు. సో యావరేజ్ అయితే చేసే తగ్గ స్టాక్ కాదండి ఈ స్టేజ్ లో అయితే ఇది. సో ఈవెన్చువల్లీ ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చి 80 నుంచి 85 మధ్యలో వస్తేనే ఎక్స్చేంజింగ్ అనేది యావరేజ్ చేయాలి. అదర్వైజ్ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు, మేబీ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి. చార్ట్స్ లో ఓవరాల్ గా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుందండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చెన్నై నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి.
నమస్తే రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. నా దగ్గర ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ షేర్స్ ఉన్నాయండి. అయితే నేను షార్ట్ టర్మ్ కే తీసుకున్నాను. అలాగే క్యూ పవర్ కూడా ఉన్నాయి. జనరల్ గా బై అండ్ సెల్లింగ్ రేంజెస్ చెప్తారని కాల్ చేశానండి. మీరే తీసుకోండి, నాకు అసలు వాయిస్ వినపట్లేదు, బాగా బ్లడ్. ఐ థింక్ ఇంద్రప్రస్థ మెడికల్ అన్నారండి. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డూయింగ్ గుడ్. సో ప్రాబ్లీ దే ఆర్ నాట్ ఏ గ్రేట్ నేమ్ అండి. ఈ స్టేజ్ లో మీరు ఒక 1 year 2 years హోల్డ్ చేస్తారంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్. ఎందుకంటే దీనిలో లిక్విడిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది స్టాక్ లో. అదేవిధంగా పార్టిసిపేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అదే సెగ్మెంట్ లో ఉండాలి అనుకుంటే కనుక దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. ప్రాబ్లీ మీకు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ ఐ థింక్ నారాయణ హృదయాలయ ఈ స్టేజ్ లో తీసుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ అపోలో ఈజ్ ఏ అన్డిస్ప్యూటెడ్ లీడర్. సో ఫ్రంట్ లైన్ లో ఉంటాం, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఈ స్టేజ్ లో హెల్త్ కేర్ లో ఉండాలంటే. రైట్ సార్. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు, సార్ నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ షేరు కరెంట్లీ 50% ప్రాఫిట్ లో ఉన్నారంటండి, సెల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎప్పుడు ఒక లాభంలో ఉంటాయని, లాభంలో ఉన్న మాట వేరే ఒక విషయం అయితే, కంపెనీ అమ్మటానికి కారణం మీకు వచ్చిన లాభం కాకూడదు. ఎప్పుడు కూడా మీరు అనుకున్న ప్రైస్ వచ్చేసి ఇంకా పెరగదనుకుంటే అమ్మాలి, లేదా కంపెనీలో ఇంకా పర్సు లేదనుకుంటే అమ్మాలి. ఈ కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి, బాగున్నాయా బాగాలేవంటే అంతకు ముందు కన్నా బ్యాడ్ గా ఉంది, అందువల్ల అమ్ముకోవాలి తప్పితే మీకు లాభం వచ్చిందనే కారణం కాదు. దీని ఫెయిర్ వాల్యూ చూస్తే 992. ఎందుకంటే స్క్రీన్ మీద ఉన్న డేటా మీరు చూస్తే ఏ కంపెనీకైనా టోటల్ ఇన్కమ్ తగ్గి ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ష్రింక్ అవుతుంటే ఆ కంపెనీలో పట్టుకురాలటం మంచి పద్ధతి కాదు. 32% ఉన్న మార్జిన్ ఏకంగా 26% పడిపోయింది సెప్టెంబర్ క్వార్టర్లో. కాబట్టి ఈ కంపెనీ ఏ రకంగా చూసినా కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. లాభం రాకపోయినా అమ్మని చెప్పేవాళ్ళం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు లాభం వచ్చిందనే కారణంతోనూ ఎప్పుడు అమ్మకండి. మీరు కావాల్సిన కంపెనీలో కనుక వాల్యూ ఇంకా లేదనుకుంటే అమ్మారు. దిస్ ఇస్ క్లాసిక్ కేస్ ఆఫ్ వెరీ క్లోజ్ టు ఫేర్ ప్రైస్. ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. రైట్ సార్. అలాగే రమా శ్రీనివాస్ గారు అడుగుతున్నారండి, సజిలిటీ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. సజిలిటీ ఇప్పుడు స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తానండి. ఈ కంపెనీని కూడా చూస్తే ఈ కంపెనీని కూడా గ్యారంటీగా అమ్ముకోవాల్సిన కంపెనీనే. ఈ కంపెనీలో ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పిన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ లో అయితేనేమో పెర్ఫార్మెన్స్ దెబ్బతిన్నది కాబట్టి అన్నాం. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ దెబ్బతిన్న, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది కూడా కాదు, నిజంగా చెప్పాలంటే అంత ముందు కన్నా కూడా బాగుంది. దాదాపు 12.85% వచ్చింది. ప్రాఫిట్ లో కూడా ఆల్ టైమ్ హై, దాదాపు 800 కోట్లు వచ్చినాయి. టర్న్ ఓవర్ చూస్తే కూడా 6,100 కోట్లకు వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ చూస్తే మన లెక్క ప్రకారం 54 రూపీస్ ఉండాలి, ఆల్రెడీ 55.8. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇప్పుడు కూడా ఇవాళ వస్తున్న ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి షాక్ తర్వాత షాక్ వస్తుంది కాబట్టి ఆదెబ్బ ఉంటుంది. అన్నింటినీ మించి ఇప్పుడు కూడా ఫుల్లీ ప్రైస్, ఇదేం తక్కువలో లేదు. కంపెనీ మంచిదైనా కానీ ఫుల్లీ ప్రైస్డ్ కంపెనీ మన దగ్గర ఉంచుకోవడం అంత మంచి పద్ధతి కాదు. అంత పేరున్న కంపెనీ కాదు. PE రేషియో ఆఫ్ 33 ఈజ్ హై. అకార్డింగ్ టు మీ దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ కంపెనీ టు బి సోల్డ్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ ఫర్ us టు హోల్డ్ ఎట్ దిస్ ప్రైస్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, చెన్నై నుంచి సత్య గారు కాల్ చేశారు. సత్య గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు అండ్ ప్రసాద్ గారు. సార్ ఈ మధ్యన ఒక IPO అప్లై చేశాను, చేస్తాయి అని. అది లిస్టింగ్ దగ్గర నుంచి లాస్ట్లోనే ఉంది. స్టాక్ వినపడలేదండి. సత్య గారు, ఒకసారి స్టాక్స్ నేమ్స్ మళ్ళీ చెప్పరా అండి? శేషసాయి అండి, STYL. ఈ మధ్యన IPO లో అప్లై చేసాం, అలాట్ అయింది. STYN అన్నారు సార్ స్పెల్లింగ్. STYL శేషసాయి. ప్రాబబ్లీ మీరు అన్నట్టు ఇట్స్ ఏ న్యూ లిస్టింగ్ నేమ్ లాగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఓన్లీ లాస్ట్ మంత్ లిస్ట్ అవుట్ అని చూసాం, 30th 9th మంత్ రోజు. అండ్ అక్కడ నుంచి ప్రైస్ డిస్కవరీ రావటానికి దీనిలో చాలా టైం పడుతుంది. సో హై మనకి 437 వెళ్ళటం చూసాం, అదేవిధంగా లో 362 దాకా రావటం చూసాం. కరెంట్లీ లో ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో జనరలీ లాట్ ఆఫ్ IPOs ఏవైతే ఉంటాయో అట్లీస్ట్ 6 months ప్రైస్ డిస్కవరీకి పడుతుందండి. సో ఈ స్టేజ్ లో చార్ట్ అండ్ డేటా తక్కువ ఉంది కాబట్టి ఐ థింక్ సపోర్ట్ పాయింట్ చెప్పడం కూడా కష్టం. బట్ 430, 440 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది అయితే చార్ట్స్ లో అర్థమవుతుంది. రైట్ సార్. అలాగే శరత్ చంద్ర గారు అడుగుతున్నారండి, జొమాటో అండ్ ఇంజనీర్స్ ఇండియా షుడ్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు. ఎప్పుడు జొమాటో లాంటివి కొనాలంటే బ్రేక్ హాట్ అయి ఉండాలండి. ఇంకా యాడ్ చేయొచ్చు అనుకునే కన్నా కంపెనీకి లాభాలు బ్రహ్మాండంగా వస్తుంటే ఎమ్మడి కొనుక్కున్న అర్థం ఉంది. కానీ ఆ కంపెనీకి గత ముందు దాకా నష్టాలు వచ్చి ఈ మధ్యనే కొద్దిగా లాభాల్లోకి వచ్చిన కంపెనీ, అది కూడా 32,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే 180 కోట్లు ప్రాఫిట్.
అటువంటి కంపెనీలో కొనుక్కోవటం ఇట్స్ ఓన్లీ బ్రేవ్ హార్ట్స్. అంటే ఏమైనా సరే నేను కొద్దిగా గ్యాంబ్లింగ్ చేస్తానని ఇన్స్టిట్యూట్ తో ఉంటే కొనాలి, కానీ మెరిట్ ఆఫ్ ద ఫండమెంటల్ పెర్ఫార్మెన్స్ ప్రకారం కొనుక్కోవడానికి ఏమాత్రం సూటబుల్ కంపెనీ కానే కాదు. లేకపోతే ఇంజనీర్స్ ఇండియా అన్నారు, ఇది ఉన్నట్లో మంచి కంపెనీనే చెప్పాలండి. కాకపోతే ఈ కంపెనీలోకి వచ్చేసి ఇప్పుడు కూడా టెక్నికల్ సర్వీసెస్ చేసేటువంటి ఇటువంటి కంపెనీల్లో టర్న్కీ సర్వీసెస్ లో ఇప్పుడు వరకు చూస్తేనే బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఈ కంపెనీ కూడా ఒక రకంగా అంత బ్రహ్మాండంగా అట్రాక్టివ్ గా కనపడకపోవడానికి కారణం ఏంటంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ఇంకా రాలా. సెప్టెంబర్ రిజల్ట్స్ వస్తే కానీ మనం పూర్తిగా అసెస్ చేయలేం. జూన్ వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే కనుక 254 రూపీస్ దాకా ఉండాలి. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 20%, 25% కన్నా ఎక్కువ లేదు. ఈ కంపెనీ కొనుక్కుందామా, సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసి పెర్ఫార్మెన్స్ బాగుండి 30% కన్నా ఎక్కువ డిస్కౌంట్ లో మనం అనుకునే ప్రైస్ కి లేదా ఫెయిర్ ప్రైస్ కి డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి కొనుక్కుందామా అంటే నా ఉద్దేశం ప్రకారం రిజల్ట్స్ అన్ని వచ్చేసి అన్ని బాగుండి తక్కువలో ఉన్న కంపెనీ కొనుక్కోవడం మంచిది. అందువల్ల ఇంజనీర్స్ ఇండియా కన్నా కూడా మిగతా కంపెనీ కొనుక్కోవడం మంచిది. ఆయన అడగచ్చు అందులో ఏదైనా ఒక 2-3 కంపెనీలు చెప్తారా అంటే స్క్రీన్ మీద ఇప్పుడే షేర్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా 25,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో బాగా ఉన్న కంపెనీలు ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్ని గుర్తుంచుకోకపోయినా కొన్ని 4-5 చూసుకుంటే చాలు. ఫస్ట్ నుంచి చూస్తే టీవీఎస్ హోల్డింగ్స్ బ్రహ్మాండంగా ఉంది, కెనరా బ్యాంక్ బాగుంది, ఎన్ఎండిసి బాగుంది, టీవీఎస్ మోటార్ కంపెనీ బాగుంది, కోఫోర్జ్ బాగుంది, సిజీ పవర్ బాగుంది, బిహెచ్ఎల్ బాగుంది. ఇంజనీర్స్ ఇండియా కన్నా కూడా బిహెచ్ఎల్ ఈజ్ బెటర్ బికాస్ సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చి బాగున్నాయి. సో ఈ కంపెనీలో ఏదైనా కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. అలాగే నాగరంజిత గారు అడుగుతున్నారండి, అదానీ గ్రీన్ అండ్ సిఎంఎస్ ఇన్ఫో షుడ్ ఐ యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు. అదానీ గ్రీన్ ప్రాబ్లీ ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం అండి. ఐ థింక్ 3 రోజుల కింద రిజల్ట్స్ అనౌన్స్ చేయడం తోటి ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే ఇది డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. అండ్ లాస్ట్ ఇయర్ జూన్ లో 2170 నుంచి ఆల్మోస్ట్ 760 దాకా కరెక్ట్ అవటం చేసాం. సో ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఉన్న పొజిషన్ ని హై లెవెల్ లో అమ్మే ప్రయత్నం చేయాలి. సో 1180 క్రాస్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ అరౌండ్ 1300-1350 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ సజెస్ట్ చేస్తాం. ఓకే సార్. అలాగే ప్రసాద్ గారు, సార్ మీరు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు మనకు తెలిసిన కేవలం కొన్ని షేర్లలో అవకాశాల కోసం వెతికే బదులు అన్ని స్టాక్స్ లో మంచి షేర్లను సెలెక్ట్ చేసి వాటిలో అవకాశాలు వెతికి చూడటం మంచిది అని. అయితే సెప్టెంబర్ రిజల్ట్స్ తర్వాత అటువంటి కంపెనీలు ఎన్ని మీకు కనపడ్డాయి సార్? ఎప్పుడు కూడా ఒక కంపెనీల గురించి చెప్పబోయే ముందు మన ఇన్వెస్టర్స్ కి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏముంటుందంటే చిన్న కంపెనీలకి ఎక్కువ కొనుక్కుందాం అనుకుంటారు, లేకపోతేనేమో పెద్ద కంపెనీలు అంటే ఆల్రెడీ మరీ ఎక్కువ రేట్లు ఉంటాయని భావిస్తూ ఉంటారు. పెద్ద కంపెనీలైనా చిన్న కంపెనీలైనా మార్కెట్ లో సెల్లింగ్ బయింగ్ బట్టి పైకి కింద తగ్గుతూ ఉంటుంది. మనం చేయగలిగింది ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ లాభం సంపాదించాలి అనుకుంటే ఈ కంపెనీ మీద ప్రేమ కావడానికి ఈ రెండే చూస్తాను అనేటువంటి షార్ట్ సైట్ లో లేకుండా నెట్ పెద్ద చేసుకుని ఏ కంపెనీనా నాకు లాభాలు తెచ్చేదైతే పర్వాలేదు అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు కొన్ని కంపెనీలు చూపించబోతున్నాను. ఇంతకు ముందు నేను చూపించింది 25,000 కోట్స్ కన్నా ఎక్కువ కంపెనీలు అయితే ఇప్పుడు 2,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు ఉండి సెప్టెంబర్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసి ఇంకా కొత్తగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆ కంపెనీ నుంచి లేదు. రేటు మాత్రం ఇంకా పెరగకుండా పెరిగినా ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న కొన్ని కంపెనీలు చూపిస్తున్నాను. అందులో చూస్తే మొట్టమొదటి టీవీఎస్ హోల్డింగ్స్ ఉంది, తర్వాత మాస్చిప్ టెక్నాలజీస్ ఉంది, ఏజీఐ గ్రీన్ ప్యాక్ ఉంది. ఇవన్నీ కూడా చూడండి 40-42% ఒక గ్రీన్ కలర్ లో కనపడుతున్నది గ్యాప్ అంటే ప్రస్తుత ధర నుంచి ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉన్నది రిజల్ట్స్ ప్రకారం. జేకే టైర్, శారదా కార్ప్కెమ్, అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డీసీఎం శ్రీరామ్, డేటామాటిక్స్, క్యాప్రీ గ్లోబల్, జైన్ ఇరిగేషన్, లేటెంట్ వ్యూ. ఇందులో జైన్ ఇరిగేషన్ ఒక్కటే మార్కెట్ క్యాప్ మరీ తక్కువ ఉంది కాబట్టి దూరంగా ఉండొచ్చాము, కానీ అదర్వైజ్ మిగిలిన కంపెనీలు 30% కన్నా ఎక్కువ అన్ని కూడా మీకు మంచి అవకాశాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటే కంపెనీ కొనకండి, వీలైనంత వరకు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి, కానీ ఒక స్టాక్ గురించి మాత్రం వెంటపడకుండా ఉంటే మంచి లాభాలు సంపాదించడానికి ప్రస్తుతం మంచి ఆపర్చునిటీ అని నా ఉద్దేశం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కర్ణాటక నుంచి పట్టాభి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. పట్టాభి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. రేట్ గేట్ టెక్నాలజీస్ ఒకటి, డిసిఎక్స్ సిస్టమ్స్ ఒకటి, ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. ఏమేం కంపెనీ? ఏజీఐ, రేట్ గేట్ టెక్నాలజీస్, డిసిఎక్స్ సిస్టమ్స్, సిస్టమ్స్. రేట్ గెయిన్ చూద్దాం తర్వాత మీరు మరి చెప్తున్నా కంపెనీ. రేట్ గెయిన్ మాత్రం ఇప్పుడు యాక్చువల్గా ఉన్న కంపెనీ చూస్తే అది ఓన్లీ ఫోమ్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండేటువంటి ఫీలింగ్ లో జనం కొనుక్కోవడం తప్పితే ఆ కంపెనీలో పస ఉన్నదా అంటే నా లెక్క ప్రకారం లేదు. కాబట్టి ఆ కంపెనీని ఉంచుకోవాలంటే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ సెప్టెంబర్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి అనుకుని కూడా రేటు పెరిగిపోయింది, అందుకే 640 రూపీస్ ఉంది. మా లెక్క ప్రకారం 470లోనే అమ్మవలసింది.
ఎన్నో సార్లు కొన్ని కంపెనీలు మనం అనుకున్న దానికన్నా ముందు స్పీడ్ గా వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అమరేమో, కానీ ఒక స్థిరమైన ప్రాసెస్ ప్రకారం ఫాలో అయితే మాత్రం అటువంటి కంపెనీల్లో ఉండి ఎన్నో కంపెనీల్లో పోగొట్టుకునే కన్నా, ఒక కంపెనీలో సంపాదించి 10 కంపెనీలు కోల్పోయే కన్నా మనం అనుకున్న రేటు అన్రీజనబుల్ ప్రైస్ వస్తే అమ్ముకోవడం మంచిది. కాబట్టి రేట్ గెయిన్ అకార్డింగ్ టు మీ ఇస్ నాట్ ఎ కంపెనీ టు బై ఎట్ దిస్ ప్రైస్. ఖచ్చితంగా రెండోది ఇంకోటి చెప్పి నాకు అర్థం కాలేదండి. రైట్ సార్, కాల్ కట్ అయింది. అలాగే వేణు వర్మ గారు అడుగుతున్నారండి, పరదీప్ ఫాస్ఫేట్స్ 20% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒకవేళ 1 year కోసం హోల్డ్ చేస్తే మళ్ళీ రికవరీ అవుతుందా అని అడుగుతున్నారు. పారడైమ్ ఫాస్ఫేట్స్ ఇస్ ఎ గుడ్ కంపెనీ అండి. రేటు తగ్గిన మాట కరెక్టే, అందులో డౌట్ ఏం లేదు. రేటు తగ్గడానికి కారణం ఎప్పుడు కూడా కంపెనీ పనితీరు బాగాలేకపోతే మనం కంగారు పడాలి. ఎవరైనా కనుక డబ్బులు అవసరమై ఆ కంపెనీలో ఇన్వెస్టర్ ఆయన దగ్గర ఉన్న షేర్లు అమ్ముకుంటే రేటు తగ్గుతుంది. నేను అమ్మితే 100-200 అమ్మితే రేట్ ఏం తగ్గదు, కానీ లక్షల షేర్లు ఉన్న పెద్ద ఇన్వెస్టర్ కనుక అమ్ముకుంటే ఆటోమేటిక్ గా రేటు తగ్గుతుంది. ఆ కంపెనీ గురించి ఇప్పుడు ఇంతవరకు సెప్టెంబర్ రిజల్ట్స్ రాలా. ఒకవేళ కనుక సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చి బాగాలేకపోతే మాత్రం అప్పుడు ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్, అంటే తెలుసున్న వాళ్ళే అమ్మారని అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ ఈ కంపెనీ గురించి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని మనం పరిశీలిస్తే ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. కంపెనీ హిస్టారికల్ లెవెల్స్ లో టర్న్ ఓవర్ ఎక్కువ, మార్జిన్స్ ఎక్కువ, ప్రాఫిట్లు కూడా ఎక్కువ, అన్ని బాగానే ఉన్నాయి. ఒకే ఒక్క రీజన్, అమ్మిన వాళ్ళు తెలిసిన వాళ్ళ మామూలుగా డబ్బు అవసరం అన్నారా మనకు తెలియదు. అటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం భయపడవలసిన అవసరం ఏమీ కనపడటం లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకొకసారి రివ్యూ చేద్దాం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు. షార్ట్ టర్మ్ కోసం కృష్ణ పాస్ కెమికల్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి బెల్ రైస్ ఇండస్ట్రీస్ 110లో తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ కావాలా? కృష్ణ పాస్ ఐ థింక్ అది ఎన్ఎస్సి లో లిస్ట్ అయిన నేమ్ అనుకుంటండి. సో సారీ ఎన్ఎస్సి లో లిస్టింగ్ లేదు దానికి, సో దాన్ని మనం ఆన్సర్ చేయలేము డెఫినెట్లీ. అండ్ బెల్ రైస్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ కరెంట్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. అండ్ లాస్ట్ 5 to 6 months లోనే ఇది 91 నుంచి ప్రాబ్లీ 164 దాకా పెరగటం చూసాం. సో ప్రైస్ డిస్కవరీ ప్యాటర్న్ లో ఉందండి స్టాక్, ఎందుకంటే డేటా మనకు ఓన్లీ 6 to 7 months డేటా కనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా స్వింగ్ హై అవుతుందో 164 అలా వస్తే కనుక ఎగ్జిట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ స్టాప్ లాస్ పెట్టాలి దీనికి అంటే కనుక 135 కింద క్లోజింగ్ బేసిస్ బెల్ రైస్ లో స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. రైట్ సార్, అలాగే రాజేంద్ర గారు, గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కంపెనీల్లో గణనీయమైన అమ్మకాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రంగంలో ప్రస్తుతం బాటమ్ ఫిషింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయా, అసలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనం చూస్తే అండి ఎక్స్చేంజ్ రిలేటెడ్ కానీ లేదంటే ఏఎంసీ కంపెనీస్ ఆర్ బ్రోకింగ్ హౌసెస్ ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఒక మంచి సెల్లింగ్ కి గురవటం చూస్తున్నాం. సో దానికి కారణం 2 days బ్యాక్ సెబీ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని ట్వీట్ చేయడం చూసాం, తగ్గిద్దామన్నంత తోటి. సో ఈ నేమ్స్ అన్ని కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవుతున్న టైం అండి. సో ఒకటే ప్రైస్ లో కొనకుండా ప్రాబ్లీ వీ షుడ్ చూస్ డిఫరెంట్ స్టాక్స్ అట్ డిఫరెంట్ ప్రైజెస్. సో మనం ఒకవేళ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ చూడాలంటే కనుక ఎంసీఎక్స్ అండ్ బిఎస్సి ఆర్ వెరీ గుడ్ నేమ్స్. సో దానిలో ఎస్ఐపి మోడ్ లో వీ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లో ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే చార్టికలీ కొద్దిగా ఆల్ టైమ్ హై హిట్ అయ్యి కరెక్ట్ అయ్యే ప్రక్రియలో ఉన్నాయో ప్రాబ్లీ నువామా లాంటి స్టాక్స్, అదేవిధంగా డిపి సర్వీసెస్ ఇచ్చే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇలాంటి స్టాక్స్. సో ఓవరాల్ ఒక పోర్ట్ఫోలియో మన దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అనుకుంటే కనుక ఒక 5 to 10 రూపీస్ ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక రానున్న 4 to 5 quarters లో ఐ థింక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్ సార్, అలాగే వైషు గారు అడుగుతున్నారండి, సమన్ క్యాపిటల్ ఫ్రెష్ బై ఫర్ లాంగ్ టర్మ్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. సమ్మన్ క్యాపిటల్ లో దర్ ఇస్ లాట్ ఆఫ్ హైప్ అండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చూస్తే కనుక. సో ఈ స్టాక్ లో మనం చూసాం దుబాయ్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు వార్తలు రావటం తోటి. సో ప్రాబ్లీ ఇట్లాంటి టైంలో ఎక్కడైతే ఈవెంట్ ఇస్ గోయింగ్ ఆన్ అనేదో వాటిల్లో రైట్ అవే ఇన్వెస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. మేబీ ఒక 5 to 10% కరెక్ట్ అయినప్పుడు సన్మాన్ క్యాపిటల్, అది కూడా ఇఫ్ సంబడి ఈస్ హ్యాపీ విత్ 15 to 20% రిటర్న్స్ ఇన్ 1 year అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయాలి. అదర్వైజ్ దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ నేమ్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్, M&M ఫైనాన్స్ ఏవైతే న్యూ హైస్ హిట్ అవుతున్నాయో వాటిల్లో ఉంటూ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.